హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం ఫోన్ చూడడం వల్ల మన కళ్ళు తొందరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం ఫోన్ చూసేటప్పుడు అయితే మన కండ్లకి అలాగే ఫోన్ కి మధ్యలో 16 నుండి 18 ఇంచుల దూరం ఉండాలి. అంటే ఒక పెద్ద స్కేల్ కంటే ఎక్కువనే, 30 సెంటీమీటర్ల స్కేల్ కంటే. కానీ మనం దాదాపుగా 30 సెంటీమీటర్లు అయితే ఖచ్చితంగా పాటించాలి. అలాగే కంప్యూటర్ ముందు బాగా పనిచేస్తాం, లేదంటే మేము ఫోన్ బాగా చూస్తాం అని అన్నట్లయితే వీళ్ళ కోసం ఒక రూల్ ఉంటుంది. 20-20-20 రూల్ అని. ఈ 20-20-20 రూల్ ఏంటి అంటే 20 నిమిషాల పాటు స్క్రీన్ చూసినట్లయితే అది కంప్యూటర్ గాని, ఫోన్ గాని దేని స్క్రీన్ చూసినా కూడా 20 సెకన్ల పాటు బ్రేక్ తీసుకొని 20 సెకన్ల పాటు బ్రేక్ తీసుకున్న తర్వాత 20 అడుగుల దూరంలో ఉన్న అక్షరాలను, ఒక చిన్నపాటి అక్షరాలను క్లియర్‌గా కనబడేదాకా చూడాలి. ఆ క్లియర్‌గా కనబడేదాకా చూసిన తర్వాత వాటిని మంచిగా చదవాలి. మంచిగా చదవగలిగితేనే, అంటే క్లియర్‌గా చూడగలిగితేనే మళ్ళీ ఫోన్‌ని గాని, కంప్యూటర్ గాని చూడాలి. ఆ క్లియర్ అయ్యేంత వరకు ఆ అక్షరాలనే చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన కళ్ళు తొందరగా పాడవకుండా ఉంటాయి. మనం ఫోన్ చూస్తున్నప్పుడు అసలు మన కనురెప్పలు చాలా తొందరగా అయితే మూసుకోవు. కొద్దిగా లేట్‌గా మూసుకుంటాయి. అంటే మనం ఎటైనా చూస్తున్నాం అని అనుకోండి, ఫోన్ కాదు, స్క్రీనే కాదు, వేరే సైడ్ చూస్తున్నట్లయితే మన కనురెప్పలు చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటాయి. అలా బ్లింక్ అవ్వడం వల్ల మన కళ్ళు తొందరగా పొడిబారకుండా ఉంటాయి. కానీ మనం ఫోన్ చూసేటప్పుడు ఏమవుతుంది, ఎటైనా చూస్తేనేమో ఫాస్ట్‌గా రెప్పలు కొట్టుకుంటాయి. కానీ ఫోన్ చూసేటప్పుడు మాత్రం నిమిషమైనా, 2 నిమిషాలైనా కొందరి రెప్పలు మూసుకోనే మూసుకోవు. అలాంటప్పుడు ఏమవుతుంది, కళ్ళు పొడిబారిపోతాయి. కాబట్టి ఫోన్ చూస్తున్నప్పుడైనా, లేదంటే ఏదైనా స్క్రీన్ చూస్తున్నప్పుడైనా కూడా కళ్ళని కొద్దిగా ఫాస్ట్‌గా మూసి తెరవడానికైతే ట్రై చేయండి. అలా 5 నిమిషాలకొకసారి గాని, లేదంటే 10 నిమిషాలకొకసారి గాని అలా ఫాస్ట్‌గా కళ్ళు తెరిచి మూయడం వల్ల మన కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. అలాగే మన ఫోన్ గాని, లేదంటే కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ల బ్రైట్‌నెస్ కొద్దిగా తక్కువగా పెట్టి వాడుకోవడానికైతే ప్రయత్నించాలి. అలాగే నైట్ గనక ఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే చాలా మంది రూమ్‌లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. అలా ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఫోన్ నుండి వచ్చే లైట్ డైరెక్ట్‌గా మన కళ్ళలోకి వెళ్తుంది. మనం లైట్ వేసుకొనే నైట్ ఫోన్ చూడాలి. లైట్ అంటే ఎప్పటికీ ఉండే అంతలా కాకున్నా కూడా డిమ్ లైట్ అయినా వేసుకోవాలి. లేకపోతే ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ చాలా ఎక్కువగా, చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. మన కళ్ళు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్ ఫోన్ చూస్తున్నా, లేదంటే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నా కూడా రూమ్‌లోని లైట్స్ మాత్రం ఆఫ్ చేయకండి. అలా ఆఫ్ చేస్తే మన కళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే నైట్ టైమ్ మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మన ఫోన్‌లో నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఫోన్‌లలో ఐ కేర్ అని, ఇంకొన్ని ఫోన్‌లలో ఐ కంఫర్ట్ అని ఉంటుంది. ఈ 2 ఒకటే. అంటే ఈ ఐ కేర్, ఐ కంఫర్ట్ ఆప్షన్ 2 ఒకటే. అది ఆన్ చేసుకొనైతే మన ఫోన్‌ని వాడుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఐ కేర్ గాని, లేదంటే ఐ కంఫర్ట్ మీ ఫోన్‌లో ఉన్నదాన్ని బట్టి ఇవి ఆన్ చేసిన తర్వాత మనకు ఎక్స్‌ట్రా డిమ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ ఎక్స్‌ట్రా డిమ్ అనే ఆప్షన్‌ని గనక ఆన్ చేసినట్లయితే ఫోన్ నుండి చాలా తక్కువగా లైట్ వస్తుంది. అలా తక్కువగా లైట్ వస్తుందంటే మన కళ్ళకు అంత ఎక్కువగా ప్రెషర్ అనేది పడదు. కాబట్టి ఇక్కడ ఐ కంఫర్ట్ గాని, ఐ కేర్ గాని ఆప్షన్ ఆన్ చేసుకొని ఎక్స్‌ట్రా డిమ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని నైట్ పూట ఫోన్‌నైతే యూజ్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఫోన్ చూస్తున్నా, లేదంటే కంప్యూటర్ దగ్గర పని చేసుకుంటున్నా కూడా నీళ్ళైతే అస్సలు తాగరు. అసలు ఇలా నీళ్లు తాగకపోతే మన కళ్ళు తొందరగా పాడైపోతాయి. ఎందుకు అన్నది చూసుకున్నట్లయితే మన శరీరంలో చాలా సేపు యాక్టివ్‌గా ఉండేవి కళ్ళు మాత్రమే. చాలా సేపు యాక్టివ్‌గా ఉంటాయి. అలాగే అవి చాలా సేపటి వరకు అలసిపోకుండా ఉంటాయి. కళ్ళు అలసిపోయే ముందే బాడీలోని అన్ని పార్ట్స్ అయితే అలసిపోతాయి. అంటే కళ్ళు అలసిపోయాయంటే మాత్రం మన బాడీ అంతా అలసిపోయిందని అర్థం. ఇప్పుడు కొందరు బాగా స్క్రీన్ వైపు చూసి వాళ్ళ కళ్ళు నొస్తూ ఉంటాయి.
అలాగే మండుతూ ఉంటాయి. అంటే వాళ్ళ కళ్ళు మాత్రమే అలా అవుతున్నాయని అనుకుంటారు. కానీ కళ్ళు అలా అయ్యాయంటే మాత్రం మన శరీరం అంతా అలసిపోయిందనే అర్థం. ఇలా అవ్వడానికి కారణం ఏంటి? మనం ఫోన్ గాని, లేదంటే కంప్యూటర్ గాని ఎక్కువగా చూడడం, అలాగే నీళ్లు తాగకపోవడం చాలా మెయిన్. ఇలా ఈ నీళ్లు తాగకపోవడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్లు తాగితే మన బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఇంకొద్దిసేపు మన కళ్ళు యాక్టివ్‌గా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకొద్దిసేపు పని చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ ఊరికే యూజ్ చేస్తున్నట్లయితే అలా యూజ్ చేయకపోవడం చాలా మంచిది. మనం స్క్రీన్‌ని చూడడం చాలా అంటే చాలా తగ్గించాలి. ఎంత వీలైతే అంత. మనం ఎక్కువ సేపు దాని మీదనే ఆధారపడకూడదు. ఒకవేళ మీరు వర్క్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ 20 రూల్, అలాగే ఈ ఐస్‌ని బ్లింక్ చేయడం, ఇవైతే మెయిన్‌గా పాటించండి. వీటి వల్ల మన కళ్ళు కొంచెం తొందరగా పాడవకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పాడవకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ, మనం స్క్రీన్ టైమ్‌ని చూడడం తక్కువ చేస్తేనే చాలా మంచిది. అలాగే అప్పుడప్పుడు కొన్ని కళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజులు కూడా చేయాలి. అంటే ఈ కళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజ్ అంటే పెద్దగా ఏమి ఉండవు. రైట్, లెఫ్ట్ చూడడం, అలాగే కిందికి మీదికి చూడడం, ఇలా ఫ్రీక్వెంట్‌గా 5 నిమిషాల పాటు చేస్తూ ఉంటే సరిపోతుంది. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.